మీరు ఈ సంవత్సరంలో జయాన్ని పొందుదాం అనుకుంటున్నారా? మీరు అనుకున్న దాంట్లో, అనగా మీరు చేస్తున్న ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, చేతి పనిలో కానీ, మీకు ఇచ్చిన టాలెంట్లో కానీ, మీరు ఇచ్చిన చదువులో కానీ, మీ కాలేజీ విషయంలో కానీ, ఎగ్జామ్స్ విషయంలో కానీ జయాన్ని పొందాలని ఆశపడుతున్నారా? ఎస్ ఆర్ నో? రెండు చేయి పైకెత్తండి. జయాన్ని పొందాలనుకున్నవారు నీరసంతో ఎత్తకండి. ఎట్టా ఎత్తితే సగం చేయమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జయాన్ని పొందాలంటే మనం కొన్ని విషయాలు విడిచిపెట్టాలి. ఆ విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఆ విషయాలు మనం నేర్చుకునే ముందు అసలు జయాన్ని ఇచ్చేది ఎవరో అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పటి వరకు మనం జయం పొందామా? అదొక క్వశ్చన్. మీరు చదువుకునే బిడ్డలైతే ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు మీరు చాలా చదువు చదివారు.